కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా? ఫ్రీ కరెంట్, 500 రూపాయలుకే గ్యాస్ మీకోసమే. అప్లై నౌ ఫర్ ఫ్రీ కరెంట్ అండ్ 500 గ్యాస్ కనెక్షన్. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ అధికారికంగా జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిజంగా లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల వర్తింపు. ఎన్నికల హామీల్లో ప్రధానమైన మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలుకే వంట గ్యాస్ సిలిండర్, అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు అందించబడుతున్నాయి. ఈ పథకాలకు అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో చాలా మంది అర్హులు ఈ పథకాలకు దూరమయ్యారు. ఇప్పుడు తెలంగాణ కొత్త రేషన్ కార్డులు రావడం ద్వారా వారు కూడా లబ్ధి పొందవచ్చు. ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించింది. లబ్ధిదారులు తమ ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. నల్గొండ జిల్లా ఉదాహరణ చూస్తే 3.24 లక్షల మంది అర్హులు ఉన్నప్పటికీ, కేవలం 1.62 లక్షల మంది మాత్రమే ప్రస్తుతం లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా 23,570 తెలంగాణ కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వడంతో మరింత మందికి ప్రయోజనం కలగనుంది. సూర్యాపేట ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కొత్త రేషన్ కార్డుదారులకు పథకాలు వర్తిస్తాయని చెప్పారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. పథకాల వివరాలు మరియు లబ్ధిదారులు. పథకం పేరు, లబ్ధిదారులు, వర్తింపు అర్హత, ప్రస్తుత స్థితి. మహాలక్ష్మి కొత్త రేషన్ కార్డుదారులు, పాత రేషన్ కార్డుదారులు 500 రూపాయలుకే వంట గ్యాస్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గృహజ్యోతి కొత్త రేషన్ కార్డుదారులు, పాత రేషన్ కార్డుదారులు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గృహజ్యోతి కొత్త రేషన్ కార్డుదారులు, పాత రేషన్ కార్డుదారులు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ కొత్త రేషన్ కార్డుదారులు, పాత రేషన్ కార్డుదారులు మనిషికి 6 కిలోలు 3.10 కోట్ల మందికి పంపిణీ. సన్నబియ్యం పంపిణీతో రేషన్ షాపులు, కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనిషికి 6 కిలోల చొప్పున 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ పరిణామాలు తెలంగాణ కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఆర్థికంగా గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తాయి. ఇకపై అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.